చేస్తే దాన్ని గిలక్కాయ అంటారు. అబ్బా, ఏంటది? పిల్లలు గిలక్కాయతో ఆడుకుంటారు కదా, ఆ గిలక్కాయతో గోళ్ళాట ఆడదామని ఇలా కొట్టాను. ఇంకా నయ్యం, క్రికెట్ ఆడదామని కర్రతో కొట్టలేదు. ఇప్పుడు కొడదాంలే, ఏం పోయింది? అమ్మా చచ్చా. సారీ తాత, నాకు కొంచెం ఆటల వీక్నెస్ ఉంది, ఏమనుకోకు. ఏమనుకుంటానులే, సుబ్బు పెళ్లి ఎంకి చావుకొచ్చిందని నీ వీక్నెస్ నా చావుకొచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఆ? శోధన గారు ఉన్నారా? ఉన్నారు, రండి. నమస్తే మేడం. నమస్తే, రండి కూర్చోండి. చెప్పండి. ఓ వ్యక్తి నాకు లెటర్స్ రాస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఆ బాధ భరించలేక చచ్చిపోదాం అనిపిస్తోంది. దయచేసి నన్ను ఆ బాధ నుండి తప్పించండి మేడం. అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా? అమ్మో, కంప్లైంట్ ఇస్తే పోలీసులు అతను చావబాతారు. అతనికి కొంచెం బాధ కలిగినా నే తట్టుకోలేను. నిన్ను బాధ పెడుతున్న వాణ్ణి బాధ పెడితే తట్టుకోలేవా? ఎందుకని? ఎందుకంటే అతన్ని నేను ప్రేమించాను కాబట్టి. అంతకంటే ఎక్కువగా అతను నన్ను ప్రేమించాడు కాబట్టి. ఏంటి, నీ ప్రియుడు నీకు మనశ్శాంతి లేకుండా బాధ పెడుతున్నాడా? అయినా అతను బాధపడితే మాత్రం నువ్వు తట్టుకోలేవా? మ్మ్హ్మ్. నిన్నంత బాధ పెడుతున్నా కూడా అతన్ని ప్రేమిస్తూనే ఉంటావా? మ్మ్. అతను కూడా నేను అంతగా ప్రేమిస్తున్నాడా? మ్మ్. తాత, ఆ, ప్రేమకి బాధకి ఏదైనా అవినాభావ సంబంధం ఉందా? ఉంది. ప్రేమ బాధను పుట్టిస్తుంది, బాధ ప్రేమను హెచ్చిస్తుంది. నాకేం అర్థం కాలే తాత. ప్రేమను అర్థం చేసుకోవటానికి జీవితాలకి జీవితాలే సరిపోవు. ఒక్క నిమిషంలో నీకేం అర్థం అవుతుంది? బాగా చెప్పారు. జనరల్ గా నేను ఎప్పుడు బాగానే చెబుతూ ఉంటానండి. చెప్తుంటావులే, ప్రస్తుతం ఆమెను చెప్పని. చెప్పండి. నేను శ్రీరామ్ అనే వ్యక్తిని ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకోవడానికి నాకున్న పెద్ద దిక్కైనా మా అత్తయ్య మాయలు కూడా అంగీకరించారు. తీరా పెళ్లి ముహూర్తం సమయానికి అతను కళ్యాణ మంటపానికి రాలేదు. మోసగాడేమో. కాదు, అలాంటి వాడైతే నా జీవితాన్ని నాశనం చేసిపోయేవాడు. అతి ముఖ్యమైన పని మీద అతను అలా వెళ్ళిపోవాల్సి వచ్చిందని తర్వాత లెటర్ రాశాడు. మరి ఆ పని పూర్తి చేసుకుని రావచ్చుగా. రావచ్చు, కానీ ఎందువల్ల రాలేదు. త్వరలో వచ్చేస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రతి లెటర్లో రాస్తూ ఉంటాడు. కానీ ఇంతవరకు రాలేదు. అతని కోసం ఎదురు చూస్తూ చూస్తూ విరహ బాధతో మనశ్శాంతిని కోల్పోయాను. ఒక్కొక్కసారి ఈ విరహం భరించలేక చచ్చిపోవాలనిపిస్తోంది. చదవండి. అన్ని లెటర్స్ ఈ ఊళ్ళో పోస్ట్ చేసినవే అంటే అతను ఈ ఊళ్ళోనే ఉన్నాడనమాట. అవును, కానీ ఎక్కడున్నాడో తెలీదు. తరచూ మేం కలుసుకునే సరోజినీ పార్కులో ఎప్పుడో ఒకసారి నేను ఊహించని విధంగా నన్ను కలుసుకుంటానని ఓ లెటర్లో రాశాడు. రోజు సాయంత్రం ఆ పార్కుకు వెళ్ళి 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. అన్ని లెటర్స్ టైప్ చేసి ఉన్నాయి. అతని టైప్ ఇన్స్టిట్యూట్ ఉందా ఏమిటి? అదేం కాదు, అతని రాత బ్రహ్మరాతలా అర్థం కాకుండా ఉంటుంది, అందుకే అలా చేస్తుంటారు. ఓకే, అతని రూపురేఖలు చెప్తారా? తెల్లగా ఉంటాడు, 5 అడుగుల 5 అంగుళాలు ఎత్తుంటాడు, నల్లని గెడ్డ ఉంటుంది, కొనతేలిన మీసాలుంటాయి, గొంతు కొంచెం బొంగురుగా ఉంటుంది, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు, ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. ఓకే, అతను ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి మీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో నా అడ్రస్, వస్తాను. ఓకే. బాబీ, ఆ? మీరు ఆ సరోజిని పార్క్ దగ్గరికి వెళ్ళి మీట్ వేయండి. నా పనులు చూసుకొని నేను కూడా అక్కడికి వస్తాను. అలాగే మేడం.
జూబాబీ ఎస్ ఫాలో మీ. తాత ఆ, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? బ్రహ్మాండంగా ప్రేమించాను ఎవరిని? దేశాన్ని. దేశాన్ని కాదు, మనుషుల్ని ఎవరినైనా ప్రేమించావా? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దేశాన్ని ప్రేమిస్తే దేశంలో మనుషులందరినీ ప్రేమించినట్టే తెలుసా? నడిది ఆ ప్రేమ గురించి కాదు, మరి ఏ ప్రేమ గురించి? నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాయని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాయని. రోడ్డు మీద డాన్స్ లేంట్రా? ప్రేమ గురించి ఏమైనా తెలియదంటే నాకు ఆవేశం వస్తుంది, ఇలా డాన్స్ చేస్తాను. ఇదో వీక్నెస్. నీ వీక్నెస్ చూసి చూసి నాకో వీక్నెస్ మొదలయ్యేలా ఉంది. ఏ వీక్నెస్? నరాల వీక్నెస్. నరాల వీక్నెస్ అంటే నరాలు వీక్ అయిపోయి ఆ తర్వాత షేక్ అయిపోయి ఆ తర్వాత బ్రేక్ అయిపోయి ఆ తర్వాత బ్రేక్ డాన్స్ చేసేస్తాయి. రేయ్, నువ్వు ఇలా రోడ్డు మీద డాన్స్ ప్రోగ్రాంలు పెట్టావంటే అడుక్కునే వాళ్ళ వాళ్ళకు తలో పావడా వేసేళ్తారు. ఆపు. అయితే అసలు ఆపు. ఏ అదే నా కరెంట్ కన్నా పెద్ద వీక్నెస్. ఫ్రీగా మనీ వస్తుందంటే ఏమైనా చేస్తా. సరే సావు. ఆయ్. ఆ, ఇదేనా సరోజిని పార్క్? ఆ, అవును. మరి సరోజిని ఏది? కనపడదే. రాలేదా? సరోజినీనా? ఆవిడెవరు? మా హౌస్ ఓనర్. ఆవిడ ఇక్కడికి ఎందుకు వస్తారు? సరోజిని పార్క్ అంటే మా హౌస్ ఓనర్ సరోజిని గారి పార్క్ కాదా? నీ బుర్రను బాగు చేయడం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. పద పద. ఎక్కడికిరా? పెళ్ళి ఇన్నాళ్ళైనా ఏమిటో సిగ్గు. ఎవరైనా చూస్తారనా? ఆ, అదిగో ఐస్ క్రీమ్ బండి. నీకు వెనీలా కొని పెడతాను, మరి నాకు ముద్దిస్తావా? ఆ? సరే. ఒక్కో ఐస్ క్రీమ్కి ఒక్కో ముద్దా? అంటే అయితే నేను మిమ్మల్ని 3 ముద్దులే పెట్టుకోగలను. ఏయ్ ఆ? ఏమండి? పట్టుకో. ఏంట్రా కుషా, మా ఆవిడ్ని 3 ముద్దులు పెట్టుకుంటా? చచ్చాడు. ఆయన కుయ్యముడు కుయ్యాను గురు, ప్లీజ్ నన్ను వదిలే, నన్ను వదిలే. చెప్పరా వాడు? కాదు అతను. రై ఆగరా, ఆగరా. ఏయ్, అతను కాదు, ఇతను ఇతను ఇతను. చంపేస్తాను రై, ఆగరా. రై ఆగరా, చంపేస్తాను రై. ఆగు, ఆగరా రై, కొట్లాడు, ఆగు. రై ఆగరా. మా ఆవిడ్ని ముట్టుకుంటారంటారా? రాస్కెల్, చంపేస్తాను రై. రై అరే కొట్లాడు, ఆగరా. ఆగరా రై, ఆగు. రై ఆగండ్రా. ఏయ్ చంపేస్తాను రై, ఆగండి. ఆగండ్రా రై, ఆగండి. ఆగరా రై. ఎట్రా ఎంత ధైర్యం నీకు? రై రై ఆగరా రై. రై 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 ఆగండి రై. రై చంపేస్తాను రై, ఆగండి. ఆగండి రై. రై అమ్మయ్య, గండం గడిచింది. ఆ. 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 తాత, ఆ. అదిగో గడ్డం వ్యక్తి. ఆహా, ఆ అమ్మాయి ఏం చెప్పింది? తెల్లగా ఉంటాడం లేదు. అయితే అదిగో తెల్లటివాడు. ఆ? కళ్ళజోడు పెట్టుకుంటానని చెప్పింది కదూ. అదిగో కలజోడు వాడు. ఆ? ఆ. ఆ అమ్మాయి చెప్పిన లక్షణాల వాళ్ళు. ఆ. ఆ. అదిగో ఆ? ఈ లక్షణాలన్నీ ఒక్కళ్ళో ఉండాలి. ఒక్కో లక్షణం ఒక్కోళ్ళో ఉన్నవాడు తీసుకెళ్తారా? అందరిని పెళ్లి చేసుకున్న పోలే. నోర్మై.
అదిగో అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయి. పద. ఆ? ఆ. 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 ఎక్స్క్యూజ్ మీ, ఇందిర మీకు తెలుసా? తెలుసా ఏంటి? ఇందిర నా ప్రాణం, ఇందిర నా జీవితం. ఇందిర లేనిదే నేను బ్రతకలేను. అక్కడ ఇందిర పరిస్థితి కూడా అదే. తెలుసు, అందుకోసమే నేను చావలేనుగా. చావటం ఎందుకు? చస్తేనేగా స్వర్గాన్ని ఇందిరని నేను కలిసేది. స్వర్గానుందా ఇందిర? అవును, 4 ఏళ్ల క్రితమే స్వర్గానికి వెళ్ళిపోయింది పాపం. చూడండి, ఓహో, ఇది వేరే ఇందిర అన్నమాట. వేరే ఇందిర కాదు, అదే ఇందిర. ఈ ఇందిర, ఇదే ఇందిర. ఆ ఇందిర, అదే ఇది, ఇదే అది, ఒకే ఇందిర. అదే ఇందిర, ఈ ఇందిర, ఇదే ఇందిర. ఆ ఇందిర, అదే ఇది, ఇదే అది, ఒకే ఇందిర. ఇందిర, 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 ఓహో ఇందిర. గుడ్ మార్నింగ్ మేడం. ఆ లక్షణాలు వ్యక్తి ఇక్కడ ఎవరు కనపడలేదు మేడం. ఓకే, ఈ పార్క్ కాక ఇంకెక్కడెక్కడ వాళ్ళు కలుసుకునేవారో ఇందిరని అడుగుదాం. పదండి. ఆ విషయం గురించి నేను చూసుకుంటాను కదా, డోంట్ వరీ. అయ్యగారు సంతకం. ఇప్పుడు అది అంత అర్జెంటా? మాట్లాడుతున్నాను కదా యువతల, అక్కడ పెట్టెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు శోధన. రామ్మా కూర్చో. నీ గురించి అంతా కూర్చోండి. మా ఇందిర్ చెప్పింది. మీరు నేను ఇందిరికి మేనమావుని, ఈవిడికి భర్తని, ఈ ఇంటికున్న ఒకే ఒక్క మగ దిక్కుని. అబ్బాయి విషయం ఏమన్నా తెలిసిందా అమ్మా? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఆయన కూడా చేతనైనన్ని ప్రయత్నాలు చేశారమ్మా. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. అతనికి తిరిగి రాడేమోనన్న ఆశ వదులుకుని వేరే పెళ్లి చేద్దాం అనుకుంటే అమ్మాయి అందుకు ఒప్పుకోవడం లేదు. అతని కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తానంటుంది. ఒకవేళ అతను రాకపోతే జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతానంటుంది. అది అమ్మాయి తప్పు కాదు, ప్రేమ తప్పు. అంత గాఢంగా ప్రేమించింది. ఏం చేస్తాం మరి? ఒక్క నిమిషం. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? ఏదైనా తీసుకుంటాం. నేను కాఫీ తాగను, తింటాను. ఏమిటి తింటావా? జనరల్ గా పిల్లలు హార్లిక్స్ తాగను, తింటాను అంటారు కదా. నేను వెరైటీగా కాఫీ తింటాను అంటాను. రంగి, కాఫీ పట్రా. దేవి, నీకే ఫోను. ఇప్పుడే వస్తాను. తాత, రోజు సుమారు వీళ్ళకి ఎన్ని ఫోన్లు వస్తాయి? చాలా వస్తుంటాయేమో. మరి ఒక్క ఫోన్ బయట పెట్టి మిగతావన్నీ బీరోలో దాచి పెట్టుకుంటారా? మార్కెట్ లో తీసుకెళ్లి అమ్ముకుంటారు. అమ్మకాలకి కొనుగోలుకి తేడా ఏంటి? అమ్మ కాలుకి దండం పెడతాం, కొనుగోలుకి డబ్బులు పెడతాం. ఆహా. ఆ. హలో శోధన్ గారు, ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. మీతో కొంచెం మాట్లాడాలి. రండి, నా రూమ్కి వెళ్దాం. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఆ. 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 ఇదేంటి కొంచెం కాఫీనే ఇచ్చారు? మనుషులు బట్టి ఇస్తారు. చూసావా నాకెంత ఇచ్చారో మరి. అంతేలే, కుర్చీదారుడు తాగే వాళ్ళకి అలానే ఇస్తుంటారు. ఆయన అంతంత కాఫీ తాగినాడు ఎవడు బాగుపడ్డాళ్లే.
ఎక్కువ కాఫీ తాగితే చెడిపోతారా? చెడిపోరు, ఆ. కుళ్ళిపోతారు. ఆ? ఎందుకంటే కాఫీలో కేఫిన్ అనే విష పదార్థం ఉంటుంది. మా నాయన ఎలా చచ్చిపోయిందో తెలుసా? ఇలా ఎలా చచ్చిపోయిందంటే చచ్చిపోయిన స్టిల్ గాని అడిగింది ఆ. ఎందువల్ల చచ్చిపోయిందో తెలుసా అని. ఎందువల్ల? అతిగా కాఫీ తాగడం వల్ల. ఆ? అతిగా మందు కొట్టడం వల్ల చేస్తారు గానీ కాఫీ తాగడం వల్ల కూడా చేస్తారా? చక్కగా చస్తారు. మా తాతయ్య ఎలా చచ్చిపోయారో తెలుసా? రోజు 10-15 సార్లు కాఫీ తాగడం వల్ల. మా బాబీ ఎలా చచ్చాడో తెలుసా? కప్పు కాఫీ తాగడం వల్ల. ఓహో అవును. బాబీ అంటే ఎవరు? ఇంకెవరు? నువ్వే. నేను ఇంకా చావలేదు కదరా. ఇవాళ కాకపోతే రేపు చస్తావు. కాఫీ ఎక్కువగా తాగుతావు కదా. ఈ రోజు నుంచే మానేస్తాను. దట్స్ గుడ్. అది కూడా నువ్వే తాగేస్తున్నావు ఏంట్రా? దాంట్లో ఏదో విషం ఉంటుందని చెప్పా. అవును, కానీ ఆ విషాన్ని మించిన విషం నా బాడీలో ఉంది. విషం ప్లస్ విషం ఈజ్ ఈక్వల్ టు అమృతం. ఓకే, ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ చాలు. ఏదైనా అవసరమైతే మీకు ఫోన్ చేస్తాను. అలాగే మేడం. వారం రోజుల్లో ఆ శ్రీరామ్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. థ్యాంక్ యూ మేడం. వస్తాను. ఓకే బాయ్. బాయ్. రెడీ 1 చాలే త్వరగా వెయ్యి. వేస్తా. రెడీ 1 2 తొడ మీద దురదాకే వరకు బౌలింగ్ చేయవా? తోట మీద దొరదా? అదే తామర తాలూకు దురద. చిచ్చి నాకేం గచ్చి తామర లేవు. మరైతే అర్జుకడం ఆపి బౌలింగ్ చేయి. రెడీ 1 2 3 అక్కడి 2 10 11 20 21 22 ఇప్పుడు ఎలా? 49 50 51 అయ్యో తీసిన రన్స్ చాలు కానీ బాల్ తీసుకొని రారా. నేను రాను. 71 72 ఒక్క బాలికి ఇన్ని రన్లు ఇచ్చిన వారు ఎవరో ఉండరు. 73
74 గిన్నిస్ 75 గిన్నిస్ బుక్ లెక్కే వరకు రన్స్ తీస్తా 99 100 సెంచరీ సెంచరీ చేసా చేస్తూ చేసావు కానీ వచ్చి ముందు బాల్ తీరా. అయితే నువ్వు రన్స్ తీయి, నేను బాల్ తీస్తా. వెళ్ళు. 101 102 అమ్మో అమ్మో అబ్బో. ఆగావేంటి? రన్స్ తీ. నేను రన్స్ తీస్తుంటే నువ్వు రాళ్ళతో కుట్టి నా ప్రాణాలు తీస్తుంటావా? అమ్మో 103 104 105 107 108 109 ఐడియా. హార్ట్ అటాక్ వచ్చిన అరవరు కదరా. ఐడియా చాలా అరుస్తావే. ఐడియా వచ్చినప్పుడు అరవడం నా వీక్నెస్. ఏంటో ఐడియా? మనకు బాల్ కావాలి అంతే కదా. అవును. ఆ బాల్ తీయటం మన వల్ల కాలేదు కదా. అవును. అలాంటప్పుడు కొత్త బాల్ కొనుక్కుంటే పోలే. ఛే, ఈ చచ్చు ఐడియా కానీ అలా అరిచావు. సారీ తాత, చచ్చు అనే మాట వినగానే గిచ్చు అని నా మీద సంకేతం పంపుతుంది. ఇదో వీక్నెస్. సార్ మేడం గారు నన్ను రమ్మన్నారట. అవునండి, మీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. బాలు తీ. గుడ్ మార్నింగ్ మేడం. ఓ వచ్చారా, రండి. మీ ప్రియుడు శ్రీరామ్ ఇతనేనా? ఇతనే. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? నిక్షేపంలా ఉన్నాడు. ఇంతగా ప్రేమించిన నా దగ్గర అతని ఫోటో లేదు. మీకెలా వచ్చింది? అదే సస్పెన్స్. నువ్వు ఇతన్ని చూడాలంటే ఒకటే మార్గం. నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్టు నటించాలి. వేరే పెళ్ళా? నువ్వు నటిస్తున్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మేడం. అవును, నా మాట విను. సరే, చేసుకుంటాను. శ్రీరామ్ ఎక్కడున్నాడో తెలీదు, ఎలా ఉన్నాడో తెలీదు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలీదు. అతని కోసం ఇంకా ఎంతకాలం ఎదురు చూడను? నిజమేనమ్మా. అలాంటి వ్యక్తి కోసం జీవితాంతం ఎదురు చూసే కన్నా వేరే పెళ్లి చేసుకోవడమే మంచిది. మంచిదే, కానీ రేపు పెళ్ళయ్యాక అతడొస్తే అతడికి ఏ సమాధానం చెబుతావు? కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది మావయ్య. నిజమేలేమ్మా, కాలమే చెబుతుంది. బాగా చెప్పావమ్మా. చూడమ్మా, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి ఆ తర్వాత నీ ప్రేమ కథ తెలిస్తే గొడవలు రావచ్చు. అందుకని
ముందే అతనికి అంతా చెప్పేయడం మంచిది. ఆల్రెడీ ఆయనకి ఈ విషయం అంతా చెప్పేశాను అత్తయ్య. మంచి పని చేశావు. నీ గురించి అంతా తెలుసుకుని నిన్ను అర్థం చేసుకుని నీతో జీవితం పంచుకోవడానికి ఇష్టపడే మనిషి దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా, అదృష్టం. అమ్మా ఇందిరా, శ్రీరామ్ ఫోన్ చేశాడమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అంటే చెప్పటం లేదు. నీ గురించి అడిగాడు, బాగుంది అని చెప్పాను. నీ మీద బెంగ పెట్టుకుంది అన్నాను. వెళ్ళి మాట్లాడు. హలో 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 కట్ అయింది. కట్ అయిందో కావాలనే చేశాడో. కావాలని కట్ చేసేవాడైతే అసలు ఫోనే చేయడుగా. నీతో మాట్లాడినవాడు అమ్మాయితో మాట్లాడడానికి ఏమిటట? ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ప్రాబ్లం రావడం కాదు, అతనే మనకు పెద్ద ప్రాబ్లం అయిపోయాడు. ఇంతకాలం ఆ రాస్కెల్ కోసం ఎదురు చూసి తప్పు చేసినా ఇప్పటికైనా వేరే పెళ్లి చేసుకోవాలని మంచి నిర్ణయం తీసుకున్నాం. మంచి పని చేయడానికి మంచి రోజే రానవసరం లేదు. రేపే నీ పెళ్ళి. ఈరోజు శ్రీరామ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తన బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. అనుకోకుండా పార్క్లో శ్రీరామ్ కనిపించాడు. నాకిష్టమైన పింక్ కలర్ షర్టు వేసుకుని. ఈరోజు శ్రీరామ్ నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఐ లవ్ యూ అన్నాడు. ఆ మాటలు వినగానే నా మనసు నిండా ఆనందం నిండిపోయింది. నాకు కూడా ఐ లవ్ యూ అని 4 దిక్కులకు వినపడేలా అరిచి చెప్పాలనిపించింది. కానీ సిగ్గుతో మాటలు కరువైన దానిలా అతని కౌగిల్లో ఒదిగిపోయాను. హలో 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 శ్రీరామ్, బాగున్నావా ఇందు? నేను బానే ఉన్నాను. కానీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? నీ చెవి దగ్గర నుంచి డార్లింగ్. చిపో.
చెప్పు, ఎక్కడున్నావు నువ్వు? నీ మనసులో. అబ్బా, ఇలా అయితే నేను నీతో మాట్లాడను. ఎలాగో మాట్లాడవలే, వేరే పెళ్లి చేసుకుంటున్నావుగా. అవును, ఎంతకాలం నీకోసం వెయిట్ చేయమంటావు? అందుకే వేరే పెళ్లి చేసుకుంటున్నాను. అంటే నేను తిరిగొస్తానన్న నమ్మకం లేదా? లేదు. నా ప్రేమ మీద నమ్మకం లేదా? లేదు. కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది. నా కోసం ఎదురు చూస్తావన్న ఆశ ఉంది. ఆ ఆశతోనే నేను ఇంతకాలం బతికున్నానిందు. నేను ఇంతకాలం ఆ ఆశతోనే బ్రతుకున్నాను. ఇప్పుడు నాకు ఆశ చచ్చిపోయింది. నే బతికే ఉన్నాగా, నన్ను నమ్మిందు ప్లీజ్. ఏంటిందు మౌనంగా ఉన్నావు? సరే, నీ ఇష్ట ప్రకారమే, కాని నీ పెళ్లి ముహూర్తమే నా చావు ముహూర్తం. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నేను నీ పెళ్లికి పంపే గిఫ్ట్ ఏంటో తెలుసా? నా శవం. హలో హలో శ్రీరామ్, హలో హలో. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నేను నీ పెళ్లికి పంపే గిఫ్ట్ ఏంటో తెలుసా? నా శవం, నా శవం, నా శవం, నా శవం. ఏమిటమ్మా, ఏం జరిగింది? అలా ఆర్చావు? ఏదన్నా పీడకలు వచ్చిందమ్మా? మాయా, నేను శ్రీరామ్ని తప్ప ఎవరిని చేసుకోను. అదేమిటమ్మా, ఇంతకు ముందేగా వేరే పెళ్లి చేసుకుంటానన్నా, ఇంతలో ఏమైంది? ఏమైందో ఏమవుతుందో నాకేం తెలియడం లేదు. నేను మాత్రం శ్రీరామ్ని తప్ప ఎవరిని చేసుకోను. ఐ లవ్ హిమ్, లవ్ హిమ్, లవ్ హిమ్. మళ్ళీ మొదటికొచ్చావేమిటమ్మా? వస్తాడో రాడు, అతని కోసం ఎంతకాలం ఎదురు చూస్తావమ్మా? ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. ఎదురు చూసి చూసి చావనైనా చేస్తాను, కానీ మరొకరిని మాత్రం పెళ్లి చేసుకోను, చేసుకోను, చేసుకోను. సరేలేమ్మా, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నువ్వేమీ ఆలోచించకుండా హాయిగా నిద్రపో. తాత, ఏంట్రా పీత? అమ్మో, పీత అన్న వాళ్ళ మూతి మీద కొట్టడం నా వీక్నెస్ తాత. ఒరేయ్ జూ బాబీ, నేను పని చెప్తాను, చేస్తావా? చెప్పు తాత, చెప్పు. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నిప్పుల్లో దూకమంటావా? సముద్రం తాగేయమంటావా? ఆకాశాన్ని తినేయమంటావా? చెప్పు. నీకు ఏ మాట వింటే ఏ వీక్నెస్ వస్తుందో ఓ పేపర్ మీద రాసివరా. అది దగ్గర పెట్టుకుని నీతో ఏం మాట్లాడచ్చో ఏం మాట్లాడకూడదో చూసుకుని ఆ దెబ్బలు మారండి రక్షించుకుంటాను. రేయ్, ఏంట్రా అలా పారిపోతున్నావేంటి? ఆగు. నా వీక్నెస్ మీద ఎవరైనా సెటైర్ వేస్తే ఇలా పొట్టేళ్ళ గుద్దేస్తాను. ఇది ఒక వీక్నెసే. లే లే. ఆ కవర్ ఏంటి? లవ్ లెటర్ వచ్చింది. ఏమిటో అప్పుడప్పుడు నాకేలా లవ్ లెటర్స్ వస్తూ ఉంటాయి. అంత ఫెయిల్ అయిపోకు. ఈ లవ్ లెటర్ వచ్చింది నాకు. నీకా? లవ్ లెటర్ నీకా? ప్రపంచం ఎంత గుడ్డిది. కానీ ఈ లవ్ లెటర్ రాసింది మాత్రం గుడ్డి వాళ్ళు కాదు. చదువుతా, విను. చదువుకో. ప్రియాతి ప్రేమైన ది గ్రేట్ అసిస్టెంట్ డిటెక్టివ్ జూ బాబీకి, మీలాంటి అందగాన్ని నేను ఇంతవరకు చూడలేదు. అవునవును, నవమాన్ మధురు కదా. నీ అందం నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. ఓ పిచ్చి మొహమా, ఆల్రెడీ నీకు పిచ్చుందేమోనే, అందుకే నీకు వీణొచ్చాడు. నీ గొంతు వింటుంటే అచ్చం ఘంటసాల గారి గొంతు వింటున్నట్టుంటుంది. దినకరా. పాపం ఘంటసాల గారు బతుకుంటే ఈ మాట విని ఆత్మహత్య చేసుకునేవారు. మీసం లేని మీ మొహం చూస్తుంటే నాకు అమితాబ్ బచ్చన్ గుర్తొస్తున్నాడు. హే అమితాబ్జీ, ఎంతటి దురవస్థ పట్టింది మీకు. అందుకే నేను మిమ్మల్ని పిచ్చగా ప్రేమించేస్తున్నాను. నీ కర్మ. నాదో చిన్న కోరిక. ఏంటి తల్లి అది? నా భుజం మీద చెయ్యేసి నడుస్తూ నన్ను ఊరంతా షికారు తిప్పుతారా? ఏంటి? వీడు నీ భుజం మీద చెయ్యేసి ఊరంతా షికారు తిప్పాలా? భుజం కాదు కదా, నీ నడుం కూడా వీడికి అందదమ్మా. మీ సమాధానం కోసం
కోటి కళ్ళతో ఎదురు చూసే నీ ప్రేమ దాసి రాశి. చూశావా ఎంత ఘాటుగా ఉందో ఈ లవ్. అవును అవును, తిరగమోత ఘాటు కంటే ఎక్కువగా ఉంది. చూడు ఎంత దగ్గు వస్తోందో. అమ్మో, అమ్మో. చెప్పానుగా సెటైర్ వేస్తే ఇలా గుద్దుతానని. లే అమ్మో, నడు విరిగినట్టుంది. తుమ్మ బంక పెట్టి అతికిస్తాలే. ఇంకా నయం, ఇన్లాండ్ కవర్లా నాలుగుతో అంటిస్తానలేదు. ఇంతకీ నీకు లవ్ లెటర్ రాసిందెవరు? కనుకో చూద్దాం. దీనికి ఒక క్విజ్ కూడానా? చెప్పేవారు రాశారా? నీకు బాగా తెలిసిన వాళ్ళే. నాకు తెలిసిన వాళ్ళ? ఎదురింటి అప్పారావు కూతురా? కాదు. మరి ఎవరు? నేనే. ఏంటి నువ్వా? నీకు నువ్వే లవ్ లెటర్ రాసుకున్నావా? మరి ఎవరు రాయకపోతే ఏం చేస్తాం? మనకు మనే రాసుకుంటాం. నువ్వు కూడా నీకు రాసుకో, హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా కాదు, చండాలంగా ఉంటుంది. పోనీ ఓ పని చేద్దాం, నాకు నువ్వు రాయి, నీకు నేను రాస్తా. ఇది మరీ చండాలంగా ఉంటుంది. వెళ్ళ, నోరు మూసుకుని పని చూసుకో. వెళ్ళ. ఏయ్ హలో, ఎవరు? ఉన్నారండి మేడం. ఫోన్ ఇంద్రి గారు మేడం. ఓ హలో ఇంద్రా, పెళ్లికి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయా? ఏమిటి, ఈ పెళ్లి నాటకం వద్దా? నీ పెళ్ళని తెలిసి శ్రీరామ్ చచ్చిపోతానంటున్నాడా? నో, అతను చచ్చిపోయేంత పిరికివాడు కాదు. చూడింద్రా, ఏవో కొన్ని కారణాల వల్ల శ్రీరామ్ బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. నీ పెళ్ళని తెలిస్తేనే గాని శ్రీరామ్ వాటిని బయట పెట్టడు. ఖచ్చితంగా వస్తాడు. అది కాదు, మిమ్మల్ని విడదీయడానికి కాదు ఈ నాటకం, కలపడానికే. నా మాట మీద నీకు నమ్మకం ఉందా లేదా? ఉంది కదా? అయితే మరేం మాట్లాడకుండా నువ్వు రిజిస్ట్రార్ ఆఫీస్కు వచ్చి అక్కడ నీ శ్రీరాముని అప్పగించే బాధ్యత నాది. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్తున్నా? ఆఫ్టర్నూన్ వాక్. ఆఫ్టర్నూన్ వాకా? అవును, అందరూ మార్నింగ్ వాక్ కి ఈవినింగ్ వాక్ కి వెళ్తుంటారు కదా, వెరైటీగా మనం ఆఫ్టర్నూన్ వాక్ వెళ్తున్నాం. నడు నడు. ఏంటి నడిచేది? ఆకలిగా ఉంది, కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి. కుక్కలా? అవును, అందరు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అంటారు. వెరైటీగా నేను కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను. అయ్యో, గాడిదలు పరిగెడుతున్నాయన్నో కాదు. పద ఏదైనా తిందాం. మామిడి పండ్లే, సపోటాలే, మామిడి పండ్లే, సపోటాలే. అదిగో పళ్ళు కొనుక్కుందామా? కొనుక్కుందింటే రుచిగా ఉండవు. మరి దొంగతనం చేయమంటావా? కాదు, తెలివితేటలు ఉపయోగించి ఫ్రీగా కొట్టేయాలి. ఫ్రీ కొట్టిస్తే సిద్ధపాదేస్తారు. అవును, నువ్వు బాగా తెలియగలవాడని నీకు ఫీలింగ్ కదా? ఫీలింగ్ ఏంటి, అది ఫ్యాక్ట్. మరైతే ఫ్రీగా కొట్టి చూపించు. ఓకే. మామిడి పండ్లే, సపోటాలే, మామిడి పండ్లు, మామిడి పండ్లే, సపోటాలే, మామిడి పండ్లు, మామిడి పండ్లే, సపోటాలే. ఇదిగో ఫ్రూట్స్, ఇలా రావాయి. రా. వస్తున్నాడే. మామిడి పళ్ళు ఎలా? ఒక్కోటి 5 రూపాయలు. ఒకటి. సపోటా ఎలా? ఒక్కోటి రూపాయి. రూపాయ? మామిడి పండు 5 రూపాయలు, సపోటా రూపాయ. ₹5కి ఒక మామిడి పండు తీసుకునే బదులు 5 సపోటాలు తీసుకోవడం బెటర్ కదా? అవును. ఇదిగో ఈ మామిడి పండు వద్దు కానీ దీని బదులు 5 సపోటాలు. 1 2 3 4 5. బాగున్నాయో, థ్యాంక్స్. ఓయ్ ఆగండి, డబ్బులు రేటి. డబ్బులు ఎందుకు? సపోటాలకి. సపోటాలు మేము డబ్బుకు తీసుకోలేదే, మామిడి పండు బదులు ఇచ్చావు. అయితే మామిడి పళ్ళు డబ్బులు ఇవ్వండి. మామిడి పండు మేము తిన్నావా? నీకే ఇచ్చాంగా. సపోటాలు తిన్నారుగా, దానికి డబ్బులు ఇవ్వండి. సపోటాలు మామిడి పండుగ బదులుగా కదా తీసుకుంది, ఇంకెందుకు డబ్బులు ఇవ్వాలి? అయితే మామిడి పండుగ ఇవ్వండి. అబ్బా, మామిడి పండు మేము తినలేదు కదా అయ్యా. అవును తెలియదు. మరి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అవును, ఎందుకు ఇవ్వాలి? మామిడి పండు బదులు సపోటాలు తీసుకున్నారు అంటే సపోటాలు కొనలేదు, డబ్బులు ఇయ్యక్కర్లేదు. మామిడి పండు తినలేదు, డబ్బులు ఇయ్యక్కర్లేదు. సపోటాలు మామిడి పండ్లు, సపోటాలు మామిడి పండ్లు, సపోటాలు. చూసావా నా తెలివితేటలు? తెలివితేటలు కావేవి, అతి తెలివితేటలు. నీకు అవి కూడా లేవు కదా. పద. మామిడికాయలు, యాపిల్ కాయలు, నిమ్మకాయలు, జాంకాయలు. వీడి కూడా ఒక షాక్ ఇద్దామా? ఇచ్చేయి, ఓ పని అయిపోతుంది. మామిడికాయలు, యాపిల్ కాయలు, నిమ్మకాయలు, జాంకాయలు. మామిడికాయలు, యాపిల్ కాయలు,
కాయలబ్బాయి ఆగు. ఎలాగిస్తున్నావు? 5 రూపాయలండి. ఏంటి మొత్తం పళ్ళ? కాదా, నేను సైకిల్ కూడా కలిపి తీసుకోండి. అంత కోపం ఎందుకయ్యా, సరదాగా జోక్ చేశాను. ఇంతకీ 5 రూపాయలకి ఎన్ని ఇస్తావు? ఏ కాయలైనా డజన్ 5 రూపాయలే. ఏ కాయలైనా డజన్ 5 రూపాయలే, చాలా చీపు. అవును, ఓ డజన్ వాడుకాయలు తీసుకో. మరి అతి మంచి వాడిలో ఉన్నాడు. ఆ, చూడు, నీ ఇష్టం వచ్చిన కాయలు మంచివి చూసి ఓ డజన్ ఇవ్వు. నువ్వు ఎడితికి పెద్ద కాయలు ఇస్తావు అనుకో. అవును, పెద్దవే ఇస్తాను. 5 రూపాయలు ఇవ్వండి. ఇద్దరు తింటారా, ఒకరు తింటారా? ఇద్దరం. మరి మీరేగా నీ ఇష్టం వచ్చిన కాయలు డజనమన్నారు, అందుకే ల్యాంప్ కాయలు ఇచ్చాను. మిగతా 10 కాయలు కూడా తీసేసుకుంటే నేను వెళ్ళిపోతాను. అయ్యో డబ్బు ఇచ్చొద్దంటే ఎలా సారు? ఇదిగరా నీ 5 రూపాయలు, వెళ్ళి. చూసావా నీ బొడి తెలివితేటలు? అమ్మా చెంపలు వాసిపోయినాయి. పిచ్చివాడా, ఓటమి నుంచే మనిషి పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడే గెలుపు మన సొంతం అవుతుంది. ఏంటండి ఏంటి ఏంటిది? పిచ్చి పిచ్చిగా ఎవరైనా నీతులు చెప్తే ఇలా చుట్టి పీకటం నా వీక్నెస్. ఓర్ నీ వీక్నెస్ తగలడా, ఉన్న 4 వెంట్రుకలు పీకేసావు కదరా. వచ్చింది. ఏంటది? నా తెలివితేటలు చూపించే మరో అద్భుత అవకాశం. ఏ ఈసారి దొడపలు రాలగొట్టుకుంటావా? నీ తలకాయ సరిగా వించావు. మన మేడం గారు రేపు రిజిస్టర్ మ్యారేజ్ కు ఉత్తుత్తి పెళ్లి కొడుకు తీసుకురమ్మని చెప్పింది కదా. నా తెలివితేటలతో అతను నా పెళ్లి కొడుకు వేషానికి ఒప్పిస్తా. పద. ఎవరి కోసం బాబు ఎదురు చూస్తున్నావు? పెళ్ళాం కోసం. నీకింకా పెళ్లి కాలేదా? పెళ్లి అయితే ప్రేయస్ కోసం ఎదురు చూస్తారు గాని పెళ్ళా కోసం ఎదురు చూస్తారు. నాకు జీవితంలో పెళ్లి లేదు, ప్రేయసి లేదు. ఎందుకని బాబు, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమా? డాక్టర్ సంప్రదించకూడదు? చచా, అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. నా జాతకంలోనే పెళ్లి కొడుకునయ్యే యోగం లేదట. నేను నిన్ను పెళ్లి కొడుకుని చేస్తాను, వస్తావా? నిజంగానా సార్? నీ మీదొట్టు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నన్ను పెళ్లి కొడుకుని చేసి పుణ్యం కట్టుకోండి సార్. వచ్చే జన్మలో మీ పెళ్ళాన్నే పుడతాను. మరి అంత ఫీల్ అయిపో గానీ డైలాగ్ సరిగ్గా విను. ఆయన నిన్ను పెళ్లి కొడుకుని చేస్తానంటున్నాడు, పెళ్లి చేస్తానడం లేదు. పెళ్లి కొడుకుని చేశాక పెళ్లి చేయకుండా ఎలా ఉంటారు? అవునవును, పెళ్లి కొడుకుని చేశాక ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా పెళ్లి చేయకుండా ఉంటావా? అంటే పెళ్లి లేకుండా ఊరికే పెళ్లి కొడుకు వేషం వేయిస్తారా? వేషం అంటే వేషం కాదు, శాంతి. శాంతి. ఏం శాంతి? విజయ శాంతి. నువ్వు నోర్మై. నీ మొహం చూస్తుంటే నీకు కళ్యాణ దోషం ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ దోషం పోవాలంటే నువ్వు 108 సార్లు పెళ్లి కొడుకు వేషం వేయాలి. 108 సార్లు? ఎలా? సినిమాలు చేరిపో. ప్రతి సినిమాలో పెళ్లి సీన్ ఉండాలని చెప్పి పెళ్లి కొడుకు వేషం వేసాయి. 108 సినిమాలు పూర్తయ్యేసరికి ముసలాన్ని అయిపోతానేమో. కళ్యాణ మండపంలో 108 పెళ్లి కొడుకు వేషాలు వేసే బదులు రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఒక్క రిజిస్టర్ పెళ్లి కొడుకు వేషం వేసినా సరిపోతుంది. రిజిస్టర్ పెళ్లి కొడుక? ఆ అవకాశం రావద్దు. మేమిస్తాం. రేపు ఉదయం 10 గంటలకి బాలాజీనగర్ లో ఉన్న రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి పెళ్లి కొడుకు వేషం నేనే ఇస్తా. అలాగే సార్, తప్పకుండా వస్తాను. వచ్చి నేనేం చేయాలి సార్? ఏం చేయాలో అక్కడికి వచ్చాక నీకే అర్థం అవుతుందిలే, మర్చిపోకుండా రా. అలాగే సార్. మొదట రిజిస్టర్ పెళ్లి కొడుకు నవ్వుతా, తర్వాత అసలు పెళ్లి కొడుకు నవ్వుతా. ఎక్కడికి రావాలో గుర్తుందిగా? ఉంది, బాలాజీ నగర్ రిజిస్టర్ ఆఫీస్ 10 గంటలకి. ఆహనా పెళ్లి అంట, ఓహో నా పెళ్లి అంట, ఆహనా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నా పెళ్ళంట, లోకం. చూసావా ఎలా పడేశాలో? పడేశావు సరే, నాకు డౌట్. ఏంటి? రేపు రిజిస్టర్ ఆఫీస్ కి ఇందిరా ప్రేమించిన శ్రీరామ్ రాకపోతే ఇతన్ని పెళ్లి చేసుకుంటుందా? సస్పెన్స్. సరే తాతా, పెళ్ళంటే ఏంటి? పితలాటకం. పితలాటకం అంటే వదిలించుకోలేకపోవటం. వదిలించుకోలేకపోవటం అంటే? ఇప్పుడు నేను నిన్ను వదిలించుకోలేకపోతున్నాను చూసావు, అలాంటిది. పెళ్లి కళ్యాణ మండపంలో అందరి ముందు చేసుకున్న మంచిదా, ఇలా రిజిస్టర్ రాసులు చేసుకోవడం మంచిదా? అసలు చేసుకోకుండా ఉంటే మంచిది. నిజమే, ఆ మాట మీ అమ్మా నాన్న అనుకుంటే ఎంత బాగుండేదో. నువ్వు నోరు మూసుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగుండేది.
ఇంకా రిజిస్టర్ గారు రాలేదా? వచ్చే టైం అయింది. పెళ్ళికొడుకు గారేరి? ఇక్కడున్నాను మేడం. తాత ఆ, పెళ్లి కొడుకు అంటే ఏంటి? పెళ్లి చేసుకోకముందే పుట్టే కొడుకుని పెళ్లి కొడుకు అంటారు. అడిగో, అసలు పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఇందు, శ్రీరామ్, ఇందు, ఏమిటి నువ్వు వేరే పెళ్లి చేసుకుంటున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగ శ్రీరామ్. మరి ఈ పెళ్లి? నాటకం. నిన్ను రప్పించడం కోసం, నిన్ను దక్కించుకోవడం కోసం ఆడిన నాటకం ఇదంతా. అయితే ఇక నాటకానికి తెరదించేసి వెళ్ళిపోదాం పద. తెర దించాల్సింది ఈ నాటకానికి కాదు, నీ నాటకానికి. ఇప్పుడు తెలిసిందా వీళ్ళిద్దరూ ఆడిన అసలు నాటకం? సొంత మేనమామ అయ్యుండి, పెళ్లి కూడా అయ్యుండి, మారు వేషంలో ఆ అమ్మాయిని ప్రేమించి ఇలా ఆ అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా? ఇందరి జీవితంతో ఆడుకోవటం కోసం కాదు నేను ఇలా చేసింది. ఆ అమ్మాయి ఆస్తి వాడుకోవడానికి, అవునా? ఇంద్ర పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆస్తంతా వచ్చేవాడి సొంతమైపోతుందని ఇలా వేషం మార్చి గుర్తుపట్టలేని విధంగా గొంతు కూడా మార్చావు. ఇంద్రని ప్రేమలోకి దించి మాయమయ్యావు. నీ మీదున్న ప్రేమతో తను ఎటూ వేరే పెళ్లి చేసుకోలేదు. జీవితాంతం మీ దగ్గరే ఉంటుంది. అప్పుడు ఆ ఆస్తంతా నీ ఆధీనంలోనే ఉంటుందని ఇలా చేశావు, అవునా? ప్రేమని పెళ్లికి వాడుకుంటారందరూ, కానీ నువ్వు నాకు పెళ్లి కాకుండా చేసావు. నీ ప్రేమతో అమ్మా నాన్న లేని నన్ను చిన్నప్పటి నుంచి గారభంగా పెంచుతుంటే అభిమానంతో పెంచుతున్నారనుకున్నాను, కానీ ఇలా ఆస్తి కోసం పెంచుతున్నారనుకోలేదు. ఛీ, నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది నాకు. కూతుర్లా పెంచిన అమ్మాయిని ఆస్తి కోసం ప్రేమించే నీలాంటి వాడు రేపు సొంత కూతుర్ని ప్రేమించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. వేరే పెళ్లికి ఒప్పుకుంటున్నట్లు ఇద్దరు పైకి నటించారు, కాని ఎప్పటికప్పుడు మీ మావయ్య నీకు లెటర్స్ రాసి నీ మనసు మారకుండా చూసేవాడు. ఆఖరికి ఫోన్లు చేసి ఇంత కథ నడిపాడు. చిన్నప్పటి నుంచి తెలిసిన తన మావయ్య ఈ పని చేస్తున్నాడని ఆ అమ్మాయి తెలుసుకోలేకపోయింది. మీరెలా కనుక్కున్నారు మేడం? అవును, ఎలా కనుక్కున్నారు? మేము మీ ఇంటికొచ్చినప్పుడు క్యాషువల్గా టీపాయ్ మీదున్న ఫైల్ చూశాను. ఆ మ్యాటర్లో రా అనే అక్షరం సరిగ్గా ప్రింట్ కాలేదు. నీకొచ్చిన లెటర్లో కూడా రా అనే అక్షరం సరిగ్గా లేదు. ఆ లెటర్లోని అక్షరాలు, ఈ అక్షరాలు ప్రింటింగ్ కూడా ఒకేలా ఉన్నాయి. రెండిటిలో రా అనే అక్షరం సరిగ్గా లేకపోయేసరికి ఫైల్ మీ మావిది కాబట్టి వెంటనే అతన్ని అనుమానించాను. మీ మావి ఆఫీస్కు వెళ్లాను. ప్యూన్ సహాయంతో టైప్ మిషన్ చూశాను.
అందులో మీ మావయ్య పర్సనల్ టైప్ రైటర్లో రా అనే అక్షరం సరిగ్గా లేకపోవడంతో అనుమానం బలపడింది. తన హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టకుండా నీకిలా టైప్ చేసిన ఉత్తరాలు పంపుతున్నాడని గ్రహించాను. మీ మావయ్యకి తెలియకుండా ఆయన్ని ఫోటో తీశాను. దానికి నువ్వు చెప్పినట్టు గడ్డం మీసం కళ్ళజోడు పెట్టాను. అది చూసి నువ్వు ఇతనే నా ప్రియుడని చెప్పావు. మీ మావయ్య ఆఫీసులో ఆయన డైరీ చదివాను. మీ మావయ్య వేసిన ప్లాన్ ఏమిటో తెలిసి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించడం కోసమే ఈ రిజిస్టర్ మ్యారేజ్ ప్లాన్ వేశాను. నీ పెళ్లి ఆపడం కోసమే శ్రీరామ్ వేషంలో వచ్చాడు, దొరికిపోయాడు. నేను చేసింది క్షమించమని అడిగే తప్పు కాకపోయినా క్షమించే గొప్ప మనసు నీకుందని నాకు తెలుసు. అయినా మమ్మల్ని క్షమించద్దమ్మా. మేమిద్దరం వెళ్ళిపోతాం. మా నీడ కూడా నీ మీద పడనంత దూరంగా వెళ్ళిపోతాం. మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. నిన్ను ఆశీర్వదించడానికి కూడా అర్హత లేని వాణ్ణి. అయినా అభిమానంతో చెబుతున్నాను. వస్తానమ్మా.